జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానముండును గాక. దేవుడి యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రంనైనా ఈ యొక్క రాత్రికాల సమయంలో తండ్రి, మీ యొక్క అనాది కాల సంకల్పం ప్రభా, ఈరోజు జకరియా గారికి నాయన ఒక గృహాన్ని ఇచ్చినందుకు స్తోత్రం తెలియజేస్తున్నాం. అవునాయన తండ్రి, మరి ఎంతకాలం నుంచో తండ్రి విజ్ఞాపన చేస్తున్నారు. ఆయన మోపూరులో ఉన్నటువంటి ఆ యొక్క ఇల్లు నమ్ముకొని ప్రభా ఇక్కడ స్థిరంగా ఉండాలని కోరుకున్నారు. లలితమ్మ గారు తండ్రి ఎన్నోసార్లు ప్రార్థన చేయమని విజ్ఞాపన కోరి ఉన్నారు. అయితే ప్రభా, మాకున్నటువంటి నమ్మకం ఏంటంటే ప్రభా, మీరు మా మాటలు వింటున్నారు. అందుని బట్టి స్తోత్రములయ్యా. కొంత ఆలస్యం ఉండొచ్చు కానీ ప్రభా, మీరు రక్షణ స్తోత్రం తెలియజేస్తున్నాం తండ్రి. జకరియా గారిని తండ్రి, వాళ్ళ కుటుంబాన్ని ఒక మెట్టు దీవించారు. ఇంకా నాయన తండ్రి, రాబోయే రోజుల్లో కూడా దీవించండి. వాళ్ళ కుమారుని విషయం గురించి మేము అనేక సార్లు విజ్ఞాపన చేస్తున్నాం తండ్రి. మౌనేష్ని జ్ఞాపకం చేసుకోండి. రాబోయే రోజుల్లో ప్రభా బిడ్డను దీవించండి. మంచి ఉద్యోగంలో స్థిరపరచండి. అదేవిధంగా ప్రభా వివాహం కూడా జరిగించే భాగ్యం దయచేయమని కోరుతున్నాం. సహాయం దయచేయండి. ఇంకా ప్రభా జకరియా గారు ఆయన సేవ చేస్తూ ఉన్నాడు ప్రభా, మాతో కలిసి. ఇంకా రాబోయే రోజుల్లో తండ్రి బలంగా బిడ్డను వాడుకోండి తండ్రి. అదేవిధంగా ప్రభా మౌనేష్ కూడా తండ్రి, అయినా తండ్రి రాబోయే రోజుల్లో ప్రభా ఆ కుటుంబం అంతటిని కూడా తండ్రి మీ సేవలో వాడుకొని మీ సాక్షిగా తండ్రి ఆ కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తున్నాం. ఇక్కడ ప్రభా చేసిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా. మరి సంఘస్థులు ఉన్నారు, అదేవిధంగా జకరియా గారి యొక్క బంధువులు ఉన్నారు, స్నేహితులు తండ్రి. అందరిని బట్టి విజ్ఞాపన తండ్రి తోడుగా ఉంచి ప్రభా ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా ఇక మీదటనైనా జకరియా గారి యొక్క జీవితంలో ఇంకా దీవెనలు చూసేటువంటి భాగ్యం ఈ కుటుంబానికి దయచేయమని మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అందరం కలిసి ఒక పాటను పడుతున్నాం. ఆంధ్ర క్రీస్తు కీర్తనలో నుంచి. పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా
జీవితాల్లో ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. మెట్టుకు మెట్టు ఆయన దీవిస్తుంటాడు. ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క కాపుదల లేనిదే మనము మన జీవితాల్లో దీవెనలు రావు. ఆ విషయాన్ని గమనించాలి. అందరం కూడా పరిశుద్ధ గ్రంథం తెరుద్దాం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. 127వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. మన మధ్యలో లాస్య ఈ వాక్య భాగం చదువుతారు. ఆ తర్వాత మనం వాక్యానికి వెళ్దాం. వాక్యానికి వెళ్ళక ముందు ప్రార్థన చేసుకుందాం. ఈ దినములకై ఏర్పాటు చేయబడిన 127వ కీర్తన 1వ వచనం చదువుకున్నాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. దేవుడి వాక్యం గురించి దాన్ని బట్టి నాయన నేను ఎంతగానో స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నా ప్రభు. నాయన అందరినీ నా ప్రభు నువ్వు సమకూర్చున్నందుకు నా తండ్రి నాయన నీకు ఎంతగానో నా ప్రభు మేము నాయన నీకు నాయన వేళలో నా ప్రభు నీకు తోడుగా నేను నీకు దేవుడు నా ప్రభు. నాయన నీ ఏమిచ్చుకుంటున్నాను తీర్చుకోలేము నా తండ్రి. నాయన ఈ కుటుంబాన్ని ఆశ్రయించినందుకు నాయన నీకు నాయన మా ప్రభు మేము ప్రార్థించడానికి నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నా ప్రభు నీకు వందనాలు స్తోత్రాలు తెలుసు. యేసయ్య శ్రేష్టమైన ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు మనకు మన జీవితాల్లో ఆయన ఎన్నో మేలు చేస్తూ ఉంటాడు. మన ప్రార్థనలు విన్నాడు కనుక ఈ రోజు వారికి నూతన గృహం ఇచ్చాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు ఒక మాట చెప్తున్నాడు. చూడండి, హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం ఒకసారి. ప్రతి ఇల్లు కూడా అంట ఎవడైనా ఒకరి చేత కట్టబడుతుందంట. ఈ ఇల్లు కట్టింది ఒకరు, ఇంట్లో ఉండింది కొంతకాలం ఒకరు, ఇంట్లో బాడుగుండింది ఒకరు. ఇవన్నీ మనం గమనిస్తే మారుతూ ఉంటారు. కానీ ఇల్లు కట్టేది ఎవరండి? సమస్తమును కట్టువాడు దేవుడే. సమస్తము కూడా కట్టేవాడు ఆయనే. ఆయన యొక్క ప్రణాళిక, ఆయన చిత్తము లేకుండా ఏది కూడా ఈ లోకంలో జరగదు. నువ్వు బ్రతకాలన్నా, నువ్వు చనిపోవాలన్నా ఆయన చిత్తమై ఉండాలి. ఆయన ప్రణాళిక లేకపోతే నువ్వు ఏది చేసినా అది ఫెయిల్ అయిపోద్ది. ఆ విషయం గమనించాలి. అందుకే ఆయన అంటున్నాడు, ఎవడైనా దీన్ని ఒకవేళ కట్టొచ్చేమో కానీ సమస్తమును కట్టువాడు దేవుడే అనే మాట గమనిస్తున్నాం. అయితే ఎలా కడతాడు అని మనం గమనిస్తే దేవుని కృప చేత ఆయన కడతాడు. చూడండి ఒకసారి 1 కొరింథీ పత్రికలో 15వ అధ్యాయం 10వ వచనం చదవండి. 15 దేవుని కృప వలననే అయి ఉన్నాను. నిష్ఫలము కాలేదు కానీ నాకు తోడైన దేవుని కృప. ఈ మధ్యలో వీళ్ళు ఎంతగానో ప్రయాసపడి ఉంటారు. కానీ ఆయన అంటున్నాడు, ప్రయాసపడింది మీరు అయినప్పటికీ కూడా మీకు ఎవరు తోడున్నారు? దేవుని కృప మీతో ఉంది. దేవుని కృప మీకు లేకపోతే సమస్తం కూడా వ్యర్థమే. అందుకే ఆయన అంటున్నాడు, నేనేమైనానో అది దేవుని కృప ఏదో చెప్పాలా. జకరియా గారు కావచ్చు, మౌనేష్ కావచ్చు, ఆ కుటుంబ సభ్యులందరూ కూడా చెప్పాలన్నమాట. నేనేమైనానో అంతా కూడా కేవలము దేవుని యొక్క కృప. ఆయన కృప లేకపోతే మనం ఈ రోజు ఇక్కడ నిలబడలేం. ఈ రోజు ఇక్కడ వాతావరణం వర్షం వచ్చి ఉంటే ఇక్కడ మనం నిలబడి వాక్యం చెప్పలేం కదా. దేవుని కృప ఉంది కాబట్టి ఈ రోజు వాళ్ళ ఆశను బట్టి వాళ్ళని ఈ రోజు ఏర్పాటు చేసుకున్నారు. దేవుని ప్రేమిస్తున్నావు అంటే ఆయన మందిరాన్ని ప్రేమించాలి, ఆయన పరిచర్యను ప్రేమించాలి, ఆయన సేవకుల్ని ప్రేమించాలి. ఎవరైతే ఆయన పరిచర్య చేస్తున్నారో ఆ పరిచర్యలో నువ్వు పాలు పొందుకోవాలి. ఆ పరిచారకులు అనగా నీ సేవకులు ఎవరైతే ఉన్నారో వారిని కూడా నువ్వు గౌరవించేటువంటి స్థితిలో నీవు ఉండాలి. అందుకే అంటున్నాడు, ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృప అంటున్నాడు.
ఆ దేవుని కృప మన మీద ఉన్నప్పుడు మన ప్రయాసంతో తేలికైపోద్ది. ఎంతో ప్రయాసం, అందుకే అంటాడు ఆయన, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. ఈరోజు ప్రయాసతో మరి దేవుని కుమార్తె ప్రార్థన చేసింది ఏడుస్తూ. ప్రయాసంతో ఆయన ఈరోజు భారాన్ని తీసేశాడు, తొలగించేశాడు. ఇక మీదట మనం దీవెనలు చూస్తాం ఈ కుటుంబంలో. ఆ దీవెనలు దేవుడు ఇస్తాడు. అయితే దేవుని కృప మనకు తోడుగా ఉండాలా అనే విషయాన్ని మనం నేర్చుకుంటున్నాం. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, 127వ కీర్తన మనం చూసినప్పుడు కూడా, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాస వ్యర్థమే. దేవుడు ఇల్లుని కట్టించాలి. ఒకవేళ దేవుడు ఇల్లుని కట్టకపోతే నీ ప్రయాస వ్యర్థమే. ఆయన ప్రణాళిక నీకంటే ముందుగా వెళ్తా ఉంటుంది. ఆయన చిత్తం జరిగినప్పుడు మాత్రమే దీన్ని కొనగలుగుతావు. అందుకే అంటున్నాడు, ఆయన కట్టించకపోతే కట్టువారు ఉన్నా కూడా అది ప్రయాస వ్యర్థమే అంట. కనుక దేవుని కృప లేకపోతే అంత నష్టమైపోద్ది. ప్రయాసపడ్డారు, ఆలోచనలు, రకరకాల ఆలోచనలు ఉన్నాయి, అయినప్పటికీ అవి వాళ్ళకి సఫలపరచబడలేదు, విఫలమైపోయినాయి. కారణం ఏంటంటే దేవుని కృప మనకు తోడుగా ఉండాలి. ఆయన మన గృహాన్ని కట్టాలి. ఈ రోజు మన గృహాన్ని దేవుడు కట్టే పరిస్థితుల్లో ఉన్నాడా లేదా అనేది ఆలోచించాలి. దేవుని కృప అందరి మీద ఉండదు అనే విషయం నేను మీకు చెప్తున్నా. ఈ రోజు కూడా ఎవరైతే దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తారో వారి మీద మాత్రమే ఆయన కృప ఉంటుంది. నీ జీవితంలో ఇష్టానుసారంగా బ్రతుకుతూ, ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని కృప నీకు తోడుగా ఉండాలంటే ఉండడానికి అవకాశము లేదు అని తెలుసుకోవాలి. అని అంటున్నాడు, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాలువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. కాపలా కాస్తా ఉన్నారు, చాలా మంది కాపలా కాస్తున్నారు. అక్కడ దేవుని కృప లేదు, అక్కడ దేవుని కాపుదల లేదు. ఆ సమయంలో ఆ ప్రయాసం అయిపోద్దండి, వ్యర్థమైపోద్ది. దొంగలు వస్తారు, దోచుకొని పోతారు. ఎప్పుడైతే దేవుని యొక్క కాపుదల పట్టణం మీద ఉంటుందో అప్పుడు అక్కడ ఒకవేళ కావలి కాయవారు ఒకవేళ లేకపోయినా గానీ ఇబ్బంది లేదు. కనుక కావలి కాయవారు ప్రాముఖ్యం కాదు, నేను అక్కడ దేవుని యొక్క కృప అక్కడ ఉండాలి. ఈరోజు మౌనేష్ జీవితంలో కూడా దేవుని కృప ఉన్నట్లయితే దేవుడు ఆ బిడ్డను ఎంతగానో దీవించబోతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 29 వచ్చిన చదువునమ్మా. నాకు తోడై ఉన్నాడు, ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్పాను. ఎప్పుడైతే దేవుడు మనకు తోడుగా ఉంటాడో మనం ఎప్పుడు కూడా ఒంటరి వాళ్ళం కాదు. ఇక్కడ ఇద్దరుంటే ఒకవేళ ఈ కుటుంబంలో జీవిస్తూ ఉంటే అక్కడ మనకు మూడో వాడిగా దేవుడు ఉంటాడు. జకరియా గారు, మౌనేష్ గారు ఇక్కడ ఉన్నప్పుడు వారికి మూడో వాడిగా దేవుడు తోడుగా ఉంటాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని అగ్నిగుండం వేసినప్పుడు 4వ వాడిగా దేవుడు తోడుగా లేరా? మరి ఆ దేవుడు మన తోడుగా ఉండడా ఈ రోజున? కనుక దేవుని కృప మన మీద ఉంది అని అంటే దేవుడు మనకు తోడుగా ఉంటాడు అనే విషయం తెలుసుకోండి. అయితే ఆయన తెలుసు, ఆయన ప్రణాళిక చాలా డిఫరెంట్ గా ఉంటుంది. మన ఆలోచనలు, మన ప్రణాళికలు వేరు గాని ఆయన ఆలోచనలు, ఆయన ప్రణాళికలు వేరుగా ఉంటాయి. ఆయన తెలుసు ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో. అందరూ తండ్రి ఎవరండి? పరలోక మందున తండ్రి. ఆయన తెలియదా మన గురించి? కానీ దేవుని యొక్క కృపను బట్టి మనము ఆయన యొక్క ప్లానింగ్ లో మనం నడవాలి. ఆయన ప్రణాళిక ఏంటో మనం తెలుసుకోవాలి. అయ్యా నీ ప్రణాళిక నా పట్ల ఏంటి? ఈరోజు మనందరి పట్ల కూడా ఆయన ప్రణాళిక ఉంది. కానీ తెలుసుకున్న వాళ్ళేమో మేల్కొని దాని ప్రకారం నడుచుకుంటూ ఉంటారు, లేకపోతే నిద్రపోతా ఉంటారు. 2 రకాల గుంపులు ఉంటాయి కదా, బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఇద్దరు కన్యకలే, కానీ ఒకరికేమో బుద్ధి ఉంది, ఒకరికి బుద్ధి లేదు. కాబట్టి బుద్ధి ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? డ్యూటీల్లో నూనె పెట్టుకున్నారు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తున్నారు? నూనె లేకుండా వెయిట్ చేస్తున్నారు, నిద్రపోతా ఉన్నారు. ఇలాంటి పరిస్థితులు ఉంటాయండి ఈ రోజున. కనుక ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుడు మనకు తోడుగా లేనప్పుడు మనకు ఏది కూడా సక్సెస్ అవ్వదండి. అందుకే ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఒంటరిగా విడిచిపెట్టను అంటున్నాడు. చూడండి, మరొక వాక్య భాగం చూద్దాము. ద్వితీయోపదేశకాండము 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. నీ చేతుల పనులన్నిటిలోనూ
ఆ, నీ దేవుడైన యెహోవా ఆ, నిన్ను ఆశీర్వదించును. ఆ, ఈ గొప్ప అరణ్యములో నీవు ఉమ్, ఈ 40 సంవత్సరంలో పరిశోధించిన సంగతి ఉమ్, ఆయన విరుగును. ఆ, నీ దేవుడైన యెహోవా నీకు తోడైంది, ఆ, నీకేమీ తక్కువ కాదు. ఉమ్. చాలమ్మా. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు. ఎప్పుడైతే నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడో నీకు ఏమీ కూడా తక్కువ కాదు. సమృద్ధి నీ కుటుంబ జీవితంలో చూడాలంటే నీవు దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవించేవాడివై ఉండాలి. అందుకోసం ఆయన అంటున్నాడు, నేను నీకు తోడుగా ఉంటే నీకు ఏది కూడా తక్కువ కాదు. ఈరోజు జకరియా గారికి ఏమి తక్కువ కాదు, మహేష్ బాబుకి ఏం తక్కువ కాదు. దేవుడు వాళ్ళని దీవిస్తాడు. అయితే ఒక సమయం అనేది వస్తుందండి. ఆ సమయంలో ఆయన ఆ దీవెనలు ఇచ్చినప్పుడు నీకు పట్టజాలని దీవెనలు నీకు దేవుడు ఇస్తాడు. ఆ రోజు ఆ దీవెనలు చూసినప్పుడు ఇంత ఆలస్యమైనప్పటికీ కూడా నాకు దేవుడు దీవించాడు అంటే ఒక మంచి ఆనందంతో నువ్వు ముందుకెళ్తావు. ఒక సాక్ష్యం చెప్తావు. అప్పుడు నువ్వు 91 కీర్తన 15 వచనం, అతడు నాకు మొరపెట్టగా అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి నీ అతనికి ఉత్తరమిచ్చెదను. ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైయుందును. శ్రమలో నీ అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపించి గొప్ప చేస్తాను. దేవుడు మనకు తోడై ఉంటే మనకేమవుతుందండి? శ్రమల్లో మనల్ని విడిపిస్తాడు. దేవుడు ఈ రోజున చాలా మందికి తోడుగా ఉన్నాడు కనుక శ్రమలతోనే వాళ్ళు మునిగిపోతా ఉంటారు. గమనించండి కావాలంటే. ఎప్పుడు శ్రమలే, ఎప్పుడు సమస్యలే. ఎందు నిమిత్తము అంటే దేవుడు వాళ్ళకి తోడుగా లేడు అర్థం. ఎప్పుడైతే మనకు దేవుడు అంటున్నాడు నాకు మొర్రపెట్టగా అంటున్నాడు, ఫస్ట్ నువ్వేం చేయాలి? దేవునికి నువ్వు మొర్రపెట్టాలి. నీవు దేవునికి ప్రార్థన చేయాలి. విజ్ఞాపన చేసినప్పుడు అంటున్నాడు నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఇంకేం చేస్తాను? శ్రమలో నేను నీకు తోడై ఉండి నిన్ను విడిపిస్తాను, నేను గొప్ప చేస్తాను అంటున్నాను. ఎందుకంటే మనకి ఏం కావాలండి? మనం మొరపెట్టినప్పుడు ఆయన మన మొరను ఆలకిస్తాడంట, మనకు సమాధానం ఇస్తాడంట, మన శ్రమల నుంచి విడిపిస్తాడంట. అంత మాత్రమే కాదు, మనల్ని గొప్ప చేస్తానంటున్నాడు. అందుకంటే ఇంకేం కావాలా? మనందరి కోరిక ఏముంటది? మనము గొప్ప వాళ్ళం కావాలని కోరుకుంటుంది కదా. ఆ గొప్ప వాళ్ళం కావాలంటే స్టార్టింగ్ పాయింట్ ఏంది చెప్పండి? స్టార్టింగ్ పాయింట్ ఏంది? మొరపెట్టాల. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో, మొరపెడతావో, అప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. నేను వింటాను నీ మొరని. అప్పుడు నీకు శ్రమలు ఉంటాయి కదా, ఆ సాతాను బంధకాల నుంచి నేను విడిపిస్తాను. అప్పుడు నేను నిన్ను డెవలప్ చేస్తాను, నేను నిన్ను అభివృద్ధి చేస్తాను, అప్పుడు నేను నిన్ను దీవిస్తాను, గొప్ప వ్యక్తిగా నేను చేస్తాను అప్పుడు. కాబట్టి ఆయన అంటున్నాడు నేను గొప్ప చేస్తాను. దేవుడు తోడుగా ఉంటే మనకి ఎన్నో దీవెనలండి. సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనం చదవండి. అంతకంతకు వర్ధిల్లెను. ఆ. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆ. అతనికి తోడుగా ఉండెను. దావీదు అంతకంతకు ఎదిగాను అంట, వర్ధిల్లేను. అంతకంతకు వర్ధిల్లేను. దావీదు యొక్క దీవెన మనం చూసినప్పుడు మరి గొర్రెల కాపరి ఎక్కడా, మరి రాజు ఎక్కడా? కాబట్టి మనం చూసినప్పుడు కూడా దీవెనలు ఎలా ఉంటాయి? ఈరోజు మన యొక్క గ్రామంలో కూడా, మన సంఘస్థుల్లో కూడా దేవుడు చాలా మందిని చక్కగా దీవించాడు, యవనస్తుల్ని. సైన్యములకు అధిపతియకు యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నప్పుడు ఇవన్నీ జరుగుతాయి. జీవితంలో అటువంటి ఫెయిల్యూర్స్ రాకుండా ఉండాలంటే నువ్వు దేవుని తోడును కోరుకోవాలి. దేవుని కృప నీ మీద ఉండాలి. దేవుని కృప నీ మీద ఉండాలంటే నీవు ప్రార్థనా పరుడుగా ఉండాలి. సేమ్ టైంలో నువ్వు ఎలా ఉండాలా? దేవుని వాక్య ప్రకారంగా జీవించాలి. అందుకే ఆయన అంటున్నాడు దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరి వాడివి కాదు అంటున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు వర్ధిల్లుతావు అంటున్నాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నప్పుడు ఇంకేది కూడా తక్కువ కాదు అంటున్నాడు. దేవుడు నీకు తోడుకుంటే నీకేమవుతుంది? నేను శ్రమలో నిన్ను విడుదల చేస్తాను, నిన్ను హెచ్చిస్తాను, గొప్ప చేస్తాను అంటున్నాడు. ఎంతకంటే ఏం కావాలి కుటుంబానికి? కాబట్టి దేవుని తోడు కొరకు మనం ఈరోజు ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ కుటుంబంకి దేవుని తోడు అవసరం. ఎంతో కనీటి ప్రార్థన మనం వింటున్నాం. దేవుడి తోడు ఇప్పుడు దాకా లేదేమో, దేవుని కృప లేదేమో. అయితే దేవుడి కృప ఈరోజు ఈ కుటుంబాన్ని దేవుడు ఇస్తున్నాడు. దేవుని తోడు ఈరోజు దేవుడి కుటుంబానికి ఇస్తున్నాడు. దేవుడు ఈ రోజున వాళ్ళకి మూడో వాడిగా ఉండి ప్రతి సలహా ఆయన ఇవ్వబోతున్నాడు. వాళ్ళ యొక్క ఆలోచన ఆయన సఫలం చేయబోతా ఉన్నాడు. ఆయన సఫలం చేయాలంటే మనందరం కూడా ఆ కుటుంబం గురించి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన శక్తిలో, ఆ బలంలో దేవుడు
వాళ్ళు ఒక్కసారిగా ఆయన దూతలను పంపించి ఆయన కమాండ్ చేస్తాడు. తెలుసా నీకు ఆ విషయం? ఆయన కమాండ్ చేస్తాడు, ఇదిగో వాళ్ళకి సహాయం చేయి అని చెప్తాడు. కనుక దేవుని యొక్క కాపుదల మనకు లేకపోతే మనము ఇంత పరిచర్య, ఈ రోజు మనం చేస్తున్న పరిచర్య చాలా గొప్పది. ఈరోజు అయ్యా నువ్వు మా కుటుంబాన్ని మాకు ఒక మంచి ఇల్లునిచ్చావు కదా, మేము అడిగాం నీకు, నువ్వు మాకు ఇచ్చావు, మా పట్ల మీ ప్రణాళిక ఏంది నాయన ఒకసారి నాకు చెప్పయ్యా అని చెప్పి మౌనేష్ కన్నీటిగా ప్రార్థన చేయాలి. రోజు నిద్రలేసి వాక్యం చదవాలా, వాక్యాన్ని ధ్యానించాలా, ప్రార్థన చేసుకోవాలా. అప్పుడు నీకు దేవుడు ఒక మార్గం చూపిస్తాను అంటాడు కదా, నా వాక్యము నీ పాదములకు దీపము, నీ త్రోవకు వెలుగుగా ఉంటుంది. మన త్రోవకు వెలుగుగా ఉండాలంటే నువ్వు ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని నీలోకి వెళ్ళిపోవాలి. వాక్యం మనకి ఆయన తోడు మనకున్నప్పుడు మనకు ఆ దీవెనలు మనం పట్టజాలేం. ఈరోజు ఆ తోడు మీకు కావాలని కోరుకుంటున్నా. ఈరోజు దేవుడు ఈ వాక్యాన్ని దీవించిందాక ప్రార్థన చేద్దాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మనకి స్తోత్రం ప్రభా. నాయనా ఇప్పటి వరకు తండ్రి మీరు వాక్యం ద్వారా మాట్లాడారు అయ్యా. ఈ కుటుంబ జీవితంలో ఎన్నో మేలు చేశారు నాయన. మా ప్రార్థన మీరు విన్నారు. టోనీ గురించి మేము ప్రార్థన చేశాం, విన్నారు, నడిపించారు ప్రభా. వాళ్ళ నాన్నమ్మ గారు ఎన్నో సార్లు అడిగారు, అయ్యా టోనీ గురించి ప్రార్థన చేయనాయన, దూరంగా ఉన్నాడు, దగ్గరికి రావాలి అని అడిగినప్పుడు మీరు మా ప్రార్థన విన్నారు నాయన. స్తోత్రం తండ్రి. వారికి ఒక మంచి ఇల్లు ఇచ్చారు ప్రభా, స్తోత్రములు నాయన. తండ్రి ఈ రోజు నుంచి ప్రభా ఈ గృహాన్ని మీరు దీవించండి ప్రభా, మీకు స్తోత్రములు. మీ రక్తంతో ప్రోక్షించిన ఆయన ప్రతి రోజు కూడా ప్రభా ఈ యొక్క గృహాన్ని ప్రభా మీరు దీవెనతో నింపమని విజ్ఞాపన చేస్తున్నాం నాయన ప్రభా. అదే విధంగా తండ్రి నాయన జకరియా గారికి, టోనీకు ఈ సహాయం తెచ్చాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రభా ఆర్థికంగా బలపరచండి, దీవించండి. అప్పుడే ప్రభా మంచి ఉద్యోగంతో దీవించిన ఆయన రాబోయే రోజుల తండ్రి ఒక సాక్షిగా ఈ కుటుంబాన్ని దీవించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం తండ్రి. ఎవరైతే ప్రభు ఇచ్చినారు ప్రభా వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించిన ఆయన తండ్రి మీరు చొరవ తీసుకొని ప్రభా ప్రాముఖ్యంగా ఈ గృహం చుట్టూ మీ దూతలు కంచి వేసి కాపాడి రాబోయే రోజుల్లో తండ్రి ఈ యొక్క గృహం ద్వారా తండ్రి అనేక ప్రాంతాల్లో సువార్త ప్రకటించండి. కుటుంబంగా మీ సేవ పరిచర్య తండ్రి నాయన ఇరువుని మీరు వాడుకొని ప్రభా దీవెనకరంగా ఈ కుటుంబాన్ని దీవించమని ప్రభా మీకే మహిమ ఘనత ప్రభావములు చెల్లించుకుంటూ చేరి వచ్చిన ప్రతి బిడ్డను, బంధువులను, స్నేహితులను, వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా మీరు దీవించమని ఈ రాత్రి కాల సమయంలో తండ్రి వారికి కావాల్సిన దీవెనతో మీరు వాళ్ళు నింపి వాళ్ళ గృహాలకు పంపించమని ఈ రోజు ప్రభా మరి జకరియా గారును మరి మౌనేష్ ను తండ్రి మీరు దీవించిన విధానం బట్టి వందనాలు తెలియజేస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే నెరవేరును గాక. మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయండి, మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణము క్షమించము, మమ్మల్ని శోధనతో కీడు నుంచి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీరున్నారు తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క సన్నిధి, ఆయన కృప, ఆయన కనికరము ఈ సమయంలో చేరిన ప్రతి బిడ్డకును, వారి కుటుంబాలకును, ప్రాముఖ్యంగా జకరియా గారికును, వారి కుటుంబ సభ్యులకును, ప్రాముఖ్యంగా మీ ప్రియ కుమారుడు మౌనిష్కును దేవుడు సదాకాలం తోడై ఉండి నడిపించి దేవుడు దీవించును గాక, ఆమేన్. ఆశీర్వాదం మీద వర్షింపచేయు మీసా, ఆశతో నమ్మియున్నాము నీ సత్యవాగ్దానము, ఈ మహిమీద కుమారించుము దేవా, వర్షము కుమారించుము దేవా, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరి గుణాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించినాక, ఆమేన్. జకరియా గారికి ప్రత్యేకంగా, మౌనేష్ ప్రత్యేకంగా మనం చేస్తాం. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి పొందనాలు చెల్లిస్తూ ఉన్నాను. సాక్ష్యం చెప్పుకోవాలని 2 వారాల నుంచి ఆగిపోయాను.
సంఘంలో చెప్పాలనుకున్నాను, తర్వాత పేర్చాల్లో చెప్పాలనుకున్నాను. కానీ సమయం రాలేదు కాబట్టి ఈరోజు కొద్దిగా అయినా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. హల్లెలూయా. మేము ఫస్ట్ ఇల్లు లేక మేము రేగడ్ చిలుకలో పనిచేస్తూ నేను అక్కడికి వెళ్ళిపోయాము. అందరమే పిల్లల్ని అందరం తీసుకొని వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నేను అక్కడ పనిచేస్తూ ఉన్నప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చింది నాకు. ఆ జ్వరం వచ్చినప్పుడు నేను ఇక్కడ లేలేకపోయా, ఎవరు లేరు ఇంట్లో. వీడు చూస్తే ఇక్కడికి వచ్చేసాడు. నేను అక్కడనే ఉన్నాను. హాస్పిటల్కి పోయాను, చూపించాను. అక్కడి నుంచి ఇక నేను మంచాన్ని పడిపోయా. మంచానికి అతుక్కోపోయి వారం రోజుల దాకా పైకి వెళ్ళలేదు. తర్వాత అసలు ఆ పైకి కూర్చుందామన్నా లేస్తామన్నా నా వల్ల కాలేదు. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత బేబక్క పిలిచిందండి. రే మౌనేష్ రారా అని పిలిచి, మీరు అక్కడ ఉండటానికి వీల్లేదు, వచ్చేసిండి ఇక్కడికి, అసలు ఏంది అక్కడ ఉన్నారు మీరు, ఇక్కడికి వచ్చేసిండి అని చెప్పింది. కావాల్సి ఉంటే మన రేకుల చెట్టు ఉంది, దాంట్లో ఉందరు అని చెప్పింది. తర్వాత ఇంక నేను డ్యూటీకి కూడా మానేశాను. ఇక నా వేడి వల్ల వచ్చిందేమో ఏందో లేని చెప్పేసి ఇక డ్యూటీకి కూడా పోకుండా ఆ నుంచి మళ్ళీ ప్రయాణం అయ్యి మన అక్కడ దాంట్లో చేరిన కాడి నుంచి ఇక అక్కడి నుంచి చిన్నగా ఇల్లు తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి ఆలోచన చేస్తూ ఎక్కడైనా ఇల్లు తీసుకోవాలి అని చెప్పి మన పాస్టర్ గారికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. తర్వాత మన సంఘస్థులందరికీ చెప్పాను. మీరందరూ కూడా ఎంతగానో మా గురించి చాలా ప్రార్థన చేశారు. మీకు అందరికీ దేవుడి నామమున వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎందుకంటే మన ప్రార్థనలందరూ దేవుడు విన్నాడు కనుక. తర్వాత అక్కడ మేము వేరే సంఘానికి వెళ్తూ ఉన్నాము. ఆ సంఘానికి కూడా పోకుండా ఆగిపోయాం. ఈ సంఘానికి మనం ఎక్కడికే వచ్చేసాము. వచ్చిన తర్వాత నాలో ఒక మార్పు అనేది కలిగింది. మార్పు అనేది ఎలా కలిగిందంటే, సండే వాక్యం వింటున్నాము, తర్వాత సువార్తకి వెళ్తున్నాము. సువార్తకి వెళ్ళిన తర్వాత రెండో శనివారం మళ్ళీ ఉపవాస ప్రార్థన ఉంటుంది. ఇవన్నీ నేను కరెక్ట్గా చేస్తూ ఉన్నా. ఆ చేస్తూ ఉన్న సమయంలో దేవుడు మళ్ళీ నాతో ఒకసారి మాట్లాడాడు. నువ్వు మళ్ళీ ఒకసారి గృహాన్ని అడుగు చూడు అని. 3 రోజులు ఉపవాసం చేశాను. దేవుడు నాతో మాట్లాడాడు. అక్కడి నుంచి ఉపవాసం చేయించిన కాడి నుంచి ఇక నేను నిశ్శబ్దంగా నీట్గా ఉండా. నాకేమి ఇక ఇబ్బంది లేకుండా ఉండా. నేను ఎప్పుడు ప్రార్థన చేసేసాను. తర్వాత నేను మామూలుగానే ఉండా. ఇక అక్కడి నుంచి లేపాడు దేవుడు. అక్క ఏమో నాకు తెలియదు, దేవుడే చూసుకోవాలి అని చెప్పిన తర్వాత 3 నెలలు టైం పెట్టాం ఇల్లు గలయనికి. 3 నెలలు టైం పెడితే 2 నెలలకే మేము కట్టేశాం. అక్కడి నుంచి కార్యక్రమాలన్నీ దేవుడు అన్ని జరిగిస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఇదంతా జరగడానికి కారణం ఇప్పుడు వాక్యంతో దేవుడు మాట్లాడిన మాటలే దీనికి కారణం. మనం ఎప్పుడు ఆయన ఎందుకు భయభక్తులుగా నడుచుకుంటామో, ఎప్పుడు ఆయన త్రోవలో మనం ఉంటామో ఆయన కార్యాలు జరుగుతాయని నా మనసుకి నాతో మాట్లాడిన దేవుడు మీ అందరితో కూడా మాట్లాడుంటారని ఈ చిన్న సాక్ష్యాన్ని మనవి చేస్తూ మీకు అందరికీ వందనాలు. ఇంకా కూడా మా గురించి ప్రార్థన చేయండి. మేము ఇంకా కొంచెం బాగా దేవుళ్ళు బలపడాలి. ఇంకా బాగా మీ ఇద్దరి ఇంకా సువార్తల్లో కానీ ప్రతి ఒక్క విషయాల్లో మేము బాగా దేవుళ్ళలో నడవాలని మీరందరూ కూడా నా గురించి ప్రార్థన చేస్తారని, మా కుటుంబం గురించి ప్రార్థన చేస్తారని మనవి చేస్తూ ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు ఆశీర్వదించబడును గాక. ఆమేన్.